ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని అద్దంకి రోడ్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దర్శిలోని నిరుద్యోగులకు ఉపాధి ఎండమావేనని ఆయన విమర్శించారు. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూ పార్కులో ఒక సంస్థ కూడా రాలేదని ఆరోపించారు. నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కలగలేదని వాపోయారు. రాష్ట్రం ఈడిపోయినప్పటి నుంచి దొనకొండ పేరు మారిమోగిపోయిందన్నారు. పారిశ్రామిక కాడారి కోసం 2500 ఎకరాల భూములను ఏపీ ఐఐసికి అప్పటి ప్రభుత్వం అప్పగించిందని, అందులో 44 ఎకరాలతో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు 2019లో శంకుస్థాపన సైతం చేసి నిధులు మంజూరు చేసింది. కానీ 3 ఏళ్లు గడిచినా ఒక్క పరిశ్రమ రాలేదని, పార్కు నిర్మాణమే జరగలేదని విమర్శించారు. దర్శి టు కుర్చేట్లో కొండలన్నీ మాయం చేశారని, కమిషన్ కోసం నాయకులు కకృతి పడ్డారని ఆరోపించారు. దర్శి మండలంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ను నిర్లక్ష్యంగా వదిలేశారని విమర్శించారు. వందలాది మంది నిష్ఠపాత్రులను తీర్చిదిద్దే స్కూల్ శిలాఫలకాలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో మాత్రమే ఇలాంటి డ్రైవింగ్ స్కూల్ ఉండగా తర్వాత దర్శిలో వచ్చినా ఉపయోగం లేదని అన్నారు. ప్రతి అధికారి పోస్టింగ్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉపాధి కలిగించే విధంగా 5,000 మందికి పైగానే జాబ్ మేళా విడుదల చేసేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముందుకు వస్తుందని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా దర్శి నియోజకవర్గంలో నీటి పరిశ్రమలను తెస్తుందని, ఇకపై దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తామంటూ తెలియజేశారు. నిరుద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎలా దారి వదిలేస్తుంది అనే దాని మీద ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో కనీసం 10 చదివినా, ఎక్కువ చదివినా ఆ తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఊరు పెట్టి వలసల్ని ఎక్కడో చోట తెలుగు కోసం హైదరాబాద్ ముఖ్య నగరాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడ దానికి సంబంధించి దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ఈ ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేయకుండా దానికి వదిలేసింది. అదే కాకుండా ఉన్నత విద్యకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కానీ, నైపుణ్యానికి సంబంధించిన విధానంలో ఏ అవకాశం లేకుండా ఎక్కడికో ఇది చదువుకునే పరిస్థితి. జనసేన పార్టీ నుంచి మేము హామీ ఇస్తా ఉన్నాం, నిరుద్యోగులకు మీరు అధైర్యపడద్దు, ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కంపెనీలని, ఐటీ కంపెనీలు కావచ్చు, లాజిస్టిక్స్ కంపెనీలు కావచ్చు, మన సప్లై చైన్ రిలేటెడ్ కంపెనీలు ఓనర్స్ తోటి మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా అతి త్వరలో 150 కంపెనీలతో జాబ్ పైన నిర్వహించబోతా ఉన్నాం దర్శిలో. మేము ప్రభుత్వం వచ్చి అధికారంలో వచ్చి చేస్తామని నల్లబోలి మాటలు చెప్పే మనుషులు కాదు. మేము చేతలతో చూపించే పార్టీ మాది జనసేన పార్టీ. అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో పెద్ద ఎత్తున 150 కంపెనీలు మన దర్శి వచ్చి ఇక్కడున్న నిరుద్యోగులకు అన్ని రకాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఫార్మా కంపెనీలు వస్తూ ఉన్నాయి, హోటల్ మేనేజ్మెంట్ కంపెనీలు, హాస్పిటల్స్ చాలా నర్సింగ్ కాలేజ్ ఉంది. చాలా మంది హాస్పిటల్స్ వచ్చి నర్సింగ్ మాకు కావాలని తీసుకుని వస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఐటీ కంపెనీ కూడా మన ఉద్దేశం 5,000 ఉద్యోగాలు టార్గెట్గా దర్శిలో త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతా ఉన్నాం. నిరుద్యోగులందరికీ చెప్పేది ఒకటే, అధైర్యపడకుండా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించి జనసేన తెలుగుదేశం కూడా అధికారంలో వచ్చిన మరుక్షణం మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో భాగంగా నిరుద్యోగులకు పారిశ్రామిక అవకాశాలకు సంబంధించి 10 లక్షల రూపాయల ఆర్థిక చేయూత ప్రకటించడం జరిగింది. లోకల్గా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని 10 మంది ఉద్యోగాలకు ఇవ్వడానికి అది ఉపయోగపడింది. నియోజకవర్గానికి 500 మందికి ఎంపిక చేసి వాళ్ళు చేసుకోవాల్సిన లోకల్ బిజినెస్ వాటికి సంబంధించి
చిన్న పరిశ్రమలకు సంబంధించి 10 లక్షల రూపాయలు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది మహోన్నత అవకాశం. నిరుద్యోగులందరికీ పరిశ్రమ చిన్న ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకొని 10 మందిని ఉద్యోగాలు తేవడం, ఆ విధంగా డెవలప్ చేసుకోవడం. దానికి సంబంధించి 5 సంవత్సరాల్లో 25,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలకి జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఆల్రెడీ పెట్టడం జరిగింది. అందరూ శాయశక్తిలో కష్టపడి 25,000 ప్రత్యక్ష ఉద్యోగాలు పరోక్షంగా కాకుండా దర్శి నియోజకవర్గం నుంచి నిరుద్యోగులందరికీ ఏదో ఒక ఉపాధి కల్పిస్తానని అందరూ కట్టుబడి ఉన్నామని చెప్తాను. థ్యాంక్ యూ. ఎప్పుడు టచ్లోనే ఉన్నాం అందరితో. కాకపోతే మన ప్రోగ్రామ్ కొన్ని ఇక్కడ చేసిన మన పార్టీ ఆఫీస్కి సంబంధించి వాళ్ళు కూడా పార్టీ ఆఫీస్ దూరం ఉన్నామనే పరిస్థితి. నేను కొత్తగా జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీలో స్టేట్ వైడ్ కార్యక్రమాలు కానీ నాయకులందరితో కలిసి పర్సనల్గా కలిసి వాళ్ళందరితో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నాము, వాటికి సంబంధించిన తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుందామని మంగళగిరి పార్టీ ఆఫీస్ వచ్చడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో జనసేన పార్టీకి సంబంధించి కూడా ఏంటంటే మనం లోపల ఏదైనా చేయాలన్న పార్టీ పెద్దల ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా మనం ఉన్న కంపెనీలు పరిచయాలు అందరితో తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా కార్యకర్తలు అందరితో కూడా మనం టచ్లో ఉన్నాము. రమేష్ గారితో రోజు మాట్లాడుకుంటాను ఎలా చేయాలి అనే విషయంలో. సో పార్టీ అధిష్టానం కానీ పార్టీ స్టేట్ నాయకత్వం అందరితో కలవడం జరిగింది. ఏం చేస్తాం అనే దానికి పక్కన పెడితే ముందు మేమంటే చూపించుకోవడం ఒకటే రైతు సోదరులకు సంబంధించి మనందరం మీరు చూశారు జాతీయ స్థాయిలో ఎలా చేసాం, ఎట్లా పొందారు, మన దర్శి అనేది గుర్తింపు రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి మెగా జాబ్ మీద 5,000 ఉద్యోగాలు దర్శి నియోజకవర్గం సంబంధించి ఈ రోజు కూడా పెట్టబోతా ఉన్నాము. ఇది మా పదవుల గురించి ఒక ఎమ్మెల్యే అయితేనే చేస్తాము, మేము అధికారంలోకి వస్తే చేస్తాము అని కాకుండా ఇప్పటి నుంచే మన పార్టీ చారిటబుల్ ట్రస్ట్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మీద 5,000 ఉద్యోగాలు ఇది ముందే చేయబోతా ఉన్నాం. ఇదేంటంటే ఇది శాంపిల్ మాత్రమే. రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఎలా అంతగా నిలబడతాం అనే దానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలని కోరుకుంటాను. అదేవిధంగా తాగునీరుకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్కి సంబంధించి 100 వాటర్ ప్లాంట్లు మనం నియోజకవర్గంలో చేపడతా ఉన్నాం. దానికి సంబంధించి మనం మోడల్ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ ముందే పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సోదరులు అందరూ సహకారంతో ముందే చేయబోతా ఉన్నాం. మోడల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఏదో వస్తాము వచ్చిన తర్వాత 5 తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఉండే పరిస్థితి కాదు. గత పాలనలు ఏం చేశారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు నిరుద్యోగులు ఇక్కడ. అదేవిధంగా ఓడూరులో డ్రింకింగ్ వాటర్ మాకు రోజు ట్యాంకులు కావాలని ఎంతో మంది చార్జ్ చేసి గవర్నమెంట్ మండలానికి అడుగుతా ఉన్నారు. మేము ఓడూరు దాన్ని కూడా సిద్ధమవుతా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నెన్స్ అనేది సపోర్ట్ ఉంటే మనం ఇంకా ఏం చేయొచ్చు, మొత్తం దర్శి నియోజకవర్గం సస్యశ్యామలం చేయడానికి, అదేవిధంగా నిరుద్యోగులందరికీ ఉపయోగపడడానికి డ్రింకింగ్ వాటర్ సాగునీరు తాగునీరు అన్నింటి పట్ల మనం ఎలా చేస్తాం అనేది గవర్నెన్స్ వస్తే మొత్తం ఎలా చేస్తాం అనేది అది చూపిస్తాం. అప్పుడు దానికంటే ముందు ఇప్పుడు మోడల్ వాటర్ ప్లాంట్ కావచ్చు, మెగా క్యాంప్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ క్యాంప్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. సో మేము వస్తేనే చేస్తామనే పరిస్థితి కాకుండా ఉన్నది ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు చేసి చూపిస్తాం అనేది మనం ఏ కంపెనీలు వస్తాయి, ఎలా వస్తాయి ముందే మేము వాళ్ళ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి కూడా ఇక్కడ ప్రజలకు అండగా నిలవాలనేది మా ఆలోచన. గత పాలకుల గురించి జనసేన పార్టీ ఏంటంటే ఒకటి విమర్శించే విధానం ఎప్పుడూ ఉండదు. వాళ్ళు చెప్పింది చేయకపోతే ప్రశ్నిస్తాము. ఎవరైతే ప్రజలకి అండగా నిలబడతామో అదేవిధంగా ఏం అభివృద్ధి చేయాలనేది మాకు విషయంలో ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్
కళ్యాణ్ గారు చెప్పినట్టు ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్, మనం ఏదైతే ప్రజలకు చేయబోతా ఉన్నామో అది ఇప్పటి నుంచే చూపించి అది చేసి నిలబడి ప్రజలకు అండగా నిలబడాలనే